దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. మహావిశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా విధేయత కలిగి విజ్ఞాపన చేసు దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేయించి ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధాత్మదేవుడి గ్రంథాన్ని వ్రాయించారు. ఇశ్రాయేలును గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ దేవుడను, యెహోవాను నేనే, నేను నీకు దేవుడనై ఉన్నాను, భయపడవద్దు, అన్ని విషయాలలో నీకు నేను తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నాను. దేవుడు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు, ఎంత ఆదరణ ఇస్తున్నారండి. తండ్రి కుమారుని చేయి పట్టుకు నడిపిస్తారండి. ఆ రీతిగానే ఇశ్రాయేలును దేవుడు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు. ఆయన పట్టుకుంటే నిశ్చయముగా మన పక్షాన అనేకమైన ఘనకార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించడానికి కారణం అదే. ఆయన చెయ్యి పట్టుకుని నడిపించారు. తండ్రి బిడ్డను పట్టుకున్నప్పుడు బిడ్డ ధైర్యముతో ఉంటాడు. కుమారుడు ధైర్యముగా అడుగు వేస్తాడు. నా తండ్రి ఉన్నాడు, నాకు భయము లేదులే. ఎంతటి నమ్మకం! నాడు ఇశ్రాయేలును దేవుడు అలా నడిపించారు. ప్రియులారా, రెండవదిగా పురుగంటి యాకోబు, స్వల్ప జనమగ ఇశ్రాయేలు, భయపడకుము, నేను నీకు సహాయము చేయుచున్నాను. పురుగు వంటి యాకోబు అంటూ ఉన్నాడు. ఎన్నిక లేని జీవితాన్ని ఎన్నిక చేసే దేవుడు ఆయన. బలహీనులను బలపరిచే దేవుడు. ఒక్కడే బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్ళాడు. పద్దనరాములో దేవుడు ఎన్నిక లేని తన జీవితాన్ని చెయ్యపట్టుకు నడిపించి కుమారుడుగా దేవుడు ఆశీర్వదించి ఆ మనుష్యుడు గొప్పవాడిగయ్యాడు. నా జీవితములో ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనులమై ఉన్నామేమో, ఎన్నిక లేని వారమై ఉన్నామేమో, పురుగు వంటి వారిగా ఉన్నామేమో, ప్రజలకు ఎన్నిక లేని వారిగా మనం ఉన్నామేమో. దేవుడు అంటూ ఉన్నాడు, భయపడవద్దు, నేను నీకు సహాయము చేస్తాను. ఏ కష్టములో ఉన్నారండి? ఏ బలహీనతలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి? ఏ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు? మనసులో నెమ్మది లేక ప్రతినిత్యము కృంగిపోతూ ఉన్నారా? ఈ విశ్రాంతి దినములో దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నీకు సహాయము చేయవాడాయనే, ఆయన వైపు చూడు. మనుషులు నమ్మి ఒకవేళ ఇబ్బందులు గురైపోయావేమో, ఏళ్లను నిందలు అవమానాలు కూడా ప్రయాణము చేస్తావేమో, దేవుని నమ్ముకుంటే ధైర్యం వస్తుంది, భయం నుండి విడుదలిస్తారు, గొప్ప దీవెనిచ్చి ఆయన నడిపిస్తారు. నాడు ఇశ్రాయేలును దీవించిన దేవుడు ఈ రోజున మనల్ని దీవించున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. ఈ మహావిశ్రాంతి దినములో ఆయన నాతోనూ మాతో మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చున్నారు. అందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నాయన, స్వల్ప జనమైన ఇశ్రాయేలుని గొప్ప జనముగా మార్చిన దేవుడు నాయన, పురుగు వంటి యాకోబును జ్ఞాపకము చేసుకుని సహాయము చేసిన దేవుడు, మాకును సహాయము చేయండి. ఎన్నిక లేని వారము నాయన, నీ పాదాల పట్టుకుని బ్రతిమాలుతున్నాం. ప్రతి సమస్య నుండి విడిపించి నెమ్మదిని, సమాధానమును, జయమును అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమెన్.